అండ్ బిగ్ బాస్‌లో ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్‌కి ఈరోజు అయితే ఒక ఫిజికల్ టాస్క్ పెట్టారు. అండ్ టెనెంట్స్‌లో భరణి గారు ఉన్నప్పుడు కొంచెం స్ట్రాంగ్ ఉండే. భరణి గారిని ఎప్పుడైతే ఓనర్స్‌కి పంపించారో వాళ్ళకైతే ఫిజికల్ స్ట్రెంత్ చాలా తగ్గిందనే చెప్పాలి. అండ్ టెనెంట్స్‌లో నలుగురు అమ్మాయిలే ఉన్నారు. అండ్ ఓనర్స్ టీమ్ ఆల్రెడీ స్ట్రాంగ్ ఉంది. పవన్ కళ్యాణ్, మర్యాద మనీష్, హరీష్ అందరూ స్ట్రాంగే ఉన్నారు. అండ్ ఇప్పుడు భరణి గారిని పంపించి ఇంకా ఎక్కువ స్ట్రెంథెన్ చేసిండ్రు అని అనిపించింది. ఫిజికల్ టాస్క్ లో అయితే జస్ట్ ఒక 10 మినిట్స్‌లోనే అయిపోగొట్టిండ్రు ఓనర్స్ అని అనిపించింది. ఈరోజు ఆట చూసాకైతే అనిపించింది ఫిజికల్ టాస్క్‌లు అని ఏదైనా పెడితే మాత్రం పక్కా ఓనర్సే గెలుస్తారు. కానీ ఏదన్నా బుద్ధికి సంబంధించినది పెడితే వీళ్ళకి ఏదైనా ఛాన్స్ ఉంటది. లేదంటేనైతే ఇంకా టెనెంట్స్‌కి కష్టమే. అండ్ ఇంకొకటి టైమర్‌ని ఇద్దరికి ఈక్వల్‌గా ఇచ్చుండాల్సింది. వీళ్ళకి ప్రయోజనం అని చెప్పేసి ఓనర్స్‌కి ఆల్రెడీ 2 అవర్స్ తగ్గించిండ్రు. అది ఎందుకు చేసిండ్రో నాకైతే అర్థం కాలేదు. ఇద్దరికి సేమ్ టైం ఇచ్చుంటే అట్‌లీస్ట్ ఫెయిర్‌గా ఉండేది. అండ్ ఈ ఫిజికల్ టాస్క్ ఒక్కటే కంటెంట్ లాగా అనిపించింది నాకు. ఎందుకంటే ఎపిసోడ్ మొత్తం ఇంకా పులిహోర కలుపుతానే ఉన్నారు. రితు, పవన్ ఇంకా పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురిదైతే ఏదో ఇలకత మఫిలే నడుస్తుంది. ఇంకా ఫ్యూచర్‌లో ఎట్లుంటుందో చూడాలి మరి. జరిగిన ఎపిసోడ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.